ఒకప్పుడు ఓ వెలుగు వెలిగిన ఆర్టీసీ గ్రామీణ ప్రాంత బస్సులు వైసీపీ ప్రభుత్వ నిర్లక్ష్యంతో డిపోలకే పరిమితమయ్యాయి. కొత్త బస్సులను ప్రవేశపెట్టి సంస్థకు తోడ్పాటు ఇవ్వాల్సింది పోయి ప్రైవేటు వాహనాలకు విచ్చలవిడిగా అనుమతులివ్వటంతో 5 ఏళ్లలో అనేక గ్రామాలకు బస్సు సర్వీసులు నిలిచిపోయాయి. బస్సుల్లేని కారణంగా పరిమితికి మించి ఆటోల్లో ప్రయాణిస్తూ జరిగిన ప్రమాదాలకు లెక్కేలేదు. సురక్షిత ప్రయాణాన్ని అందించడం సహా ఆర్టీసీకి ఊపిరిపోయడమే లక్ష్యంగా ప్రభుత్వం తెచ్చిన స్త్రీశక్తి పథకానికి విశేష స్పందన దక్కుతోంది. ప్రైవేటు వాహనాలను ఆశ్రయించే మహిళలంతా ఇప్పుడు కుటుంబాలతో సహా ఆర్టీసీ బస్సెక్కుతున్నారు. పైసా ఖర్చు లేకుండా సురక్షితంగా గమ్యస్థానాలకు చేరుతున్నారు. ఆగస్టు 15 నుంచి పథకం ప్రారంభం కాగా పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు, ఎక్స్ప్రెస్, సిటీ ఆర్డినరీ, సిటీ, మెట్రో ఎక్స్ప్రెస్ బస్సులు కిటకిటలాడుతున్నాయి. గతంలో 50% ఆక్యుపెన్సీ గగనమయ్యే సర్వీసుల్లో ఇప్పుడు 75% సరాసరి నమోదవుతుందని అధికారులు చెబుతున్నారు. అందరూ ఫినాన్షియల్గా ఉండరు కదా, బ్యాక్ బోన్ అనేది మహిళలకి కల్పించడం అనేది గ్రేట్ అండి. ముందు 55 రూపీస్ పెట్టేవాళ్ళం, ఇప్పుడు ఫ్రీ కదా. ఇంతకు ముందు అయితే 55 రూపాయలు ఛార్జ్ చేసేవాళ్ళము, ఇప్పుడు ఫ్రీగా వెళ్తాం. చాలా హ్యాపీగా ఉందండి. అందరూ ఉండే వాళ్ళు ఉండరు కదా, లేని వాళ్ళు చాలా 90% లేని వాళ్ళే ఉంటారు, 10% మాత్రం ఉండే వాళ్ళు ఉంటారు. అలాంటి చిన్న చిన్న గంపల వ్యాపారస్తులు, కూరగాయల వ్యాపారస్తులు, అలాంటి వాళ్ళకి చాలా ఉపయోగం. ఉచిత ప్రయాణం వల్ల వందలాది రూపాయలు ఆదా అవుతుండడం సహా సురక్షిత ప్రయాణం సాకారమవుతోందని మహిళలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. 50 రూపాయలు అవుతుంది సార్, 50-60 అవుతుంది. ఇప్పుడైతే గవర్నమెంట్ ఫ్రీ ఇచ్చారు కాబట్టి హ్యాపీ సార్. బస్ పాస్ అయితే నెలకి 460 రూపాయలు అయ్యేది, ఇప్పుడు ఫ్రీ కాబట్టి చంద్రన్నకి నేను గాజువాక నుంచి బయలుదేరండి, హనుమంతవాక వరకునండి. చాలా హ్యాపీగా ఉంది. 40 రూపీస్ అండి, ఇప్పుడు ఫ్రీ. గతంలో ఆర్టీసీ టికెట్ల రూపంలో నెలకు 500 కోట్ల రూపాయలు వచ్చేది. ఇప్పుడు రెట్టింపు ప్రయాణికులు ప్రయాణించడంతో చేతికి వచ్చే డబ్బు తగ్గినా జీరో ఫేర్ టికెట్ల రాయితీని ప్రభుత్వం చెల్లించనుండటం వల్ల సంస్థకు లాభం చేకూరనుంది. ఇదే జరిగితే నష్టాల ఊబిలో నుంచి ఆర్టీసీ లాభాల బాట పట్టనుంది. ఆర్టీసీని విస్తరించాలన్న సీఎం ఆదేశాల మేరకు రానున్న రోజుల్లో పెద్ద ఎత్తున కొత్త బస్సుల కొనుగోలుకు ఆర్టీసీ ప్రతిపాదనలు సిద్ధం చేస్తోంది. పాత బస్సులకు మరమ్మతులు చేసి ఫిట్గా ఉంచడం సహా 1480 కొత్త బస్సులను రోడ్డెక్కించింది. మరో 3 నెలల్లో పట్టణ ప్రాంతాల్లో 750 ఏసీ ఎలక్ట్రిక్ బస్సులు పరుగులు పెట్టనున్నాయి. 74% బస్సులు ఏమైతే ఉన్నాయో ఈ రాష్ట్రంలో అన్నీ ఈ కేటగిరీలకు వస్తాయని చెప్పి తెలియజేసుకుంటున్నా. ఆర్టీసీ బస్ స్టాండ్లో ఉన్న టాయిలెట్స్, వాష్రూమ్స్ అయితేనేం, టాయిలెట్స్ అయితేనేం అన్నిటినీ మరమ్మతులు చేయడం, అలాగే డ్రింకింగ్ వాటర్ విషయంలో కూడా మంచిగా శుభ్రమైన తాగునీరుని అందించే విధంగా కూడా చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలియజేసుకుంటున్నా. బస్టాండ్లలో సదుపాయాలను మెరుగుపరచడం సహా సేవా లోపాలకు తావివ్వకుండా టెక్నాలజీ వినియోగించి ప్రైవేటుకు ధీటుగా మెరుగైన సేవలు అందించాలని సీఎం ఆదేశించారు. తాజా పరిణామాలతో ఆర్టీసీకి పూర్వ వైభవం వస్తుందని నిపుణుల అంచనా.